ఆ సమ్మక్క తల్లి తనని నమ్ముకున్న భక్తులను ఎలా కాపాడుతుందో ఒకసారి నేను నా కళ్ళారా చూశాను. అప్పటి నుండి ఆ తల్లి మీద నాకు నమ్మకం ఇంకా పెరిగింది. రీసెంట్గా ఆదిలాబాద్లో మేము ఒక ప్లేస్కి వెళ్ళాం. ఒక అమ్మవారి గుళ్ళో ఒక బ్రాహ్మణ పెద్దాయన కూర్చొని ఉంటాడు. అక్కడికి భక్తులు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు. చాలామంది ఉంటారు అక్కడ. ఒక పెద్ద లైనే ఉంటుంది. కొద్దిసేపటికి ఒక ఫ్యామిలీ వాళ్ళ ముందుకెళ్ళి కూర్చున్నారు. మేము అదే లైన్లో వాళ్ళ కొంచెం వెనకాల కూర్చున్నాం. అప్పుడు ఆ పెద్దాయన వాళ్ళకి చెప్పింది విన్నాక నిజంగా మాకు ఆశ్చర్యం వేసింది. మీ ఇంట్లోకి దుష్టశక్తి ప్రవేశించిందమ్మా, కానీ అది వచ్చినప్పుడల్లా మీ ఇంటి దైవమైన సమ్మక్క వచ్చి దాన్ని కొట్టి తరిమేస్తుంది. సమ్మక్క అండ లేకపోయి ఉంటే మీ ఇంట్లో వాళ్ళని ఆ దుష్టశక్తి ఎప్పుడో పడుకోబెట్టేది. ప్రతిసారి సమ్మక్క తల్లి వచ్చి మిమ్మల్ని కాపాడుతుందమ్మా అని చెప్పాడు. అంటే ఆ కుటుంబంలో వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం తేడాగా చేస్తున్నారంట. అది ఆ దుష్టశక్తి ప్రభావం వల్లనే అని, ప్రతిసారి దేవత వచ్చి కుటుంబాన్ని కాపాడుతుందని వాళ్ళకి తెలియదు. సాధారణంగా వాళ్ళు సమ్మక్క దేవతని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. అంటే మనం కొలిచే దేవత మనల్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది. మనకే కష్టం వచ్చినా వెంటనే వచ్చి కాపాడుతుంది అని ఆ రోజు మాకు ప్రత్యక్షంగా అర్థమైంది. అయితే వాళ్ళు చెప్పించుకొని బయటికి వచ్చి గుడి బయట ఒక పక్కన కూర్చున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలు. నాకు కూడా కొంచెం టైం దొరికింది. వెళ్ళి వాళ్ళతో మాట్లాడాను. ఆదిలాబాద్ జిల్లాలోని మేడ చెరువు అనే చిన్న గ్రామంలో జరిగింది ఈ విషయం. వాళ్ళింటి పేరు తాటికట్ల. వాళ్ళింటి దైవం సమ్మక్క దేవత. ఈ సంఘటన జరిగే కంటే ముందు వాళ్ళ పూజ గదిలో సమ్మక్క సారమ్మల చిన్న విగ్రహాలు పూజలు లేకుండా పెట్టి ఉండేవి. వాళ్లకు తోచినప్పుడు వెళ్ళి దీపం పెడుతూ ఉండేవారు. ఒకరోజు సాయంత్రం లక్ష్మి గారు వంటగదిలో వంట చేస్తున్నారు. అప్పుడు స్టవ్ కింద సిలిండర్ పెట్టుకోవడానికి ఒక పెద్ద షెల్ఫ్ ఉంటుంది కదా. ఆ షెల్ఫ్లో గ్యాస్ సిలిండర్ పక్కన ఒక చిన్న బొమ్మ కనిపించింది. మొత్తం బూడిద పూసి దానికి ముళ్ళు గుచ్చున్నాయి. అప్పుడు వాళ్లకు విషయం పూర్తిగా అర్థమైపోయింది. మన ఇంటికి ఎవరో ఏదో చేస్తున్నారు, ఎవరో మనల్ని చంపాలని చూస్తున్నారు అని వాళ్లకు భయం మొదలైంది. అదే రోజు మధ్యాహ్నం రావు గారికి స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందంట. ఇన్నాళ్ళు చురుగ్గా ఉన్న మీ కొడుకు ఇప్పుడు క్లాస్ రూమ్లో ఎవరితో మాట్లాడకుండా కూర్చుంటున్నాడు, ఏమడిగినా సమాధానం చెప్పట్లేదు అని క్లాస్ టీచర్ ఫోన్ చేసి చెప్పిందంట. వెంకటేశ్వరరావు గారు ఈ విషయాలన్నీ వాళ్ళ అన్నగారికి చెప్పాడు. మా ఇంట్లో ఇలా జరుగుతుందన్నయ్య అంటే ఇంటి ముందు వృత్తం, ఆ బొమ్మ, ఇవన్నీ చెప్పాడు. అప్పుడు ఆయన, అయితే నాకు తెలిసిన ఒక తాంత్రికుడు ఉన్నాడు, ఆయన్ని పిలిచి చూపించుదామన్నాడు. వారి పేరు మదలాపురం తాంత్రికుడు అచ్యుతాచార్య గారు. తర్వాత రోజు ఆయన్ని ఇంటికి తీసుకొచ్చారు. అచ్యుతాచార్యుల గారు ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆయనకు అర్థమైపోయింది, ఎవరో దూరం వాళ్ళు కాదు, మీకు బాగా దగ్గరి వాళ్ళే మీకు ఇదంతా చేస్తున్నారు. వాళ్ళు ఒక మహిళా ఆత్మను మీ ఇంట్లోకి ప్రవేశింపజేశారు అని అంతా చెప్పాడు. అచ్యుతాచార్యుల వారు ఒకసారి ఇంటి చుట్టూ తిరిగి పూజా గదిలోకి వెళ్ళి సమ్మక్క సారలమ్మ విగ్రహాల ముందు నిలబడి కళ్ళు మూసుకున్నారు. అప్పుడు ఆయన అడిగారు, మీ కుటుంబంలో ఎవరైనా ఈ మధ్య మరణించారా, లేకుంటే మీరేదైనా పాత ఇల్లు కొనుగోలు చేశారా అని. లేదు గురువుగారు, ఈ మధ్య ఎవరూ మరణించలేదు. ఈ ఇల్లు కూడా 15 సంవత్సరాల క్రితం కట్టించుకున్నాం. అప్పటి నుండి అంతా బాగానే ఉంది. అంటే మీరు ఇల్లు కట్టించుకునే ముందు ఈ స్థలం గురించి ఏమైనా విన్నారా అని అడిగితే అప్పుడు రావు గారికి గుర్తొచ్చింది. అయితే ఆ ఇల్లు కట్టించే ముందు ఆ ఏరియా ఒక వ్యవసాయ భూమి. అక్కడ ఒక పాత బావి ఉండేది. వాళ్ళు దాన్ని పూర్తి చేసి ఇల్లు కట్టించారు. అయితే ఆ బావిలో అంతకుముందు ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలొచ్చాయి. కానీ వీళ్ళవేవి పట్టించుకోకుండా ఇల్లు కట్టేశారు. గురువుగారికి అంతా అర్థమైంది. ఆమె చనిపోయిన స్థలంలో ఇల్లు కట్టుకోవడమే మీరు చేసిన తప్పు. ఈ స్థలం పాత ఓనర్ మీకు ఈ భూమిని తక్కువ రేటుకు అమ్మి వదిలించుకున్నాడు. అయితే అప్పుడు గురువుగారు ఏమన్నారంటే, ఈ రాత్రి మీరంతా ఇంట్లో ఉండకండి, మీరు వెళ్ళి బయట మీ బంధువుల ఇంట్లో పడుకోండి. నేను ఈ రాత్రి పూజ చేసేటప్పుడు మీరు ఇంట్లో ఉంటే ప్రమాదం, మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. సరే అని వీళ్ళంతా గురువుగారి మీద నమ్మకంతో ఆ రాత్రి వేరే వాళ్ళ ఇంట్లో పడుకున్నారు. ఆచార్యుల గారు ఒక్కరే ఇంట్లో ఉన్నారు. రాత్రి పూజ చేశారు. తరువాత రోజు ఉదయాన్నే 6 గంటలకు రావు వాళ్ళు ఇంటికి తిరిగొచ్చి గురువుగారిని చూసేసరికి ఆయన కొంచెం నిరాశగానే ఉన్నారు. ఏమైంది గురువుగారు అంటే, నేను వచ్చే వారం మళ్ళీ వస్తాను, మళ్ళీ ఒకసారి పూజ చెయ్యాలి. వచ్చేటప్పుడు మా గురువుగారు ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన్ని కూడా తీసుకొస్తాను, నా ఒక్కని వల్ల కావట్లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన డబ్బులు కూడా ఏం తీసుకోలేదు, ఇచ్చినా తీసుకోలేదు. ఆచార్యుల వారు కూడా అలా అనేసరికి కుటుంబం పూర్తిగా నిస్సహాయంగా మారింది. ఆ రాత్రి నుంచి ఇల్లు ఇంకా భయంకరంగా మారింది. ఒక్కోసారి ఒక్కొక్కరి మీదికి వస్తుంది. పిల్లల్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తర్వాత రోజు ఉదయం వెంకటేశ్వరరావు గారు గ్రామ పెద్దలను కలవడానికి వెళ్ళాడు. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సహాయం కోరదామని. ఈయన చెప్పిందంతా విని పెద్దాయన రామయ్య గారికి విషయం గుర్తొచ్చింది. 40 సంవత్సరాల క్రితం ఆ బావిలో మల్లమ్మ అనే మహిళ మరణించింది. అయితే అన్నాళ్ళు ఆత్మ సాధారణంగానే ఉంది, కానీ వీళ్ళ మీద చేతబడి చేసిన వాళ్ళు అని చెప్పాను కదా, వాళ్ళు తాంత్రిక విద్యతో ఆ ఆత్మని మేలుకొలిపారు. నార్మల్గా మంత్రాలు అవి తెలిసిన వాళ్ళు ఇలానే చేస్తుంటారు. వాళ్ళు ఆత్మలను వేరే వాళ్ళ మీదకి పంపిస్తూ ఉంటారు. మనం ఇలాంటివి చాలానే వింటూ ఉంటాం బయట కదా.
మరి ఈ ఇంటి విషయానికి వస్తే వాళ్ళ బంధువులే చేశారా లేక ఇంకెవరైనా చేయించారా అనేది తెలియదు. కానీ వీళ్ళకు చేయడం అయితే చేశారు, అది కన్ఫామ్. మరిప్పుడు మేమేం చేయాలి రామయ్య గారు? మేము ఆమెకు ఏ హాని చేయలేదు కదా అంటే, మీరేం చేయలేదు కానీ మీ దగ్గరి వాళ్ళు కొంతమందికి మీరంటే గిట్టదు. వాళ్ళు మీకెప్పుడూ నష్టం చేయాలనే చూస్తున్నారు. అసలు ఎవరిదంతా చేస్తున్నారో నాకు అన్నీ తెలుసు. వాళ్ళెవరో నేను మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడైతే మీరు ఈ సమస్య నుండి బయటపడాలి అన్నాడు. వరలక్ష్మీపురంలో ఒక అమ్మవారి గుడి ఉంటుంది, సమ్మక్క దేవి ఆలయం. అక్కడి పూజారి సుబ్బారావు గారు చాలా శక్తివంతమైన భక్తుడు. ఆయన సహాయం చేయగలడు. రావు గారు వెంటనే వరలక్ష్మీపురానికి బయలుదేరాడు. సుబ్బారావు అయ్యగారు దాదాపు 70 సంవత్సరాల వయస్సు. వీళ్లను చూడగానే అయ్యగారికి సమస్య అంతా అర్థమైపోయింది. ఇటువైపు కూడా వీళ్ళు చెప్పేవి వీళ్ళు చెప్పారు. సమ్మక్క అమ్మవారికి ఒక లక్షణం ఉంది. ఆమె అన్యాయానికి గురైన వారి పక్షాన నిలుస్తుంది, వాళ్లను ఆదుకుంటుంది. ఇప్పుడు ఎలా అయ్యగారు అంటే, నేను మీ ఇంటికి వస్తాను, కానీ మీరందరూ సమ్మక్క అమ్మవారి మీద పూర్తి విశ్వాసం ఉంచాలి. మధ్యాహ్నం అయిపోయింది. గుడిలో పూజలు అన్నీ పూర్తి చేసుకుని అయ్యగారు వెంకటేశ్వరరావు గారింటికి బయలుదేరారు. ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 5 గంటలు. ఆయన ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు వారికి తెలుసు, పిశాచి ఇక్కడే ఉంది, చూస్తుంది అని. అమ్మవారికి నైవేద్యం వండారు. విగ్రహాలను అలంకరించారు. సమ్మక్క సారలమ్మ విగ్రహాల ముందు అయ్యగారు కూర్చున్నారు. ఫ్యామిలీ అంతా వారి వెనకాల కూర్చున్నారు. అయ్యగారు పూజ మొదలుపెట్టారు. ఫ్యామిలీ అందరూ జై సమ్మక్క జై సారలమ్మ అంటూ ప్రార్థిస్తున్నారు. రాక్షసి అరిచే అరుపులు వీళ్లకు వినిపించవు, కానీ అయ్యగారికి వినిపిస్తున్నాయి. అమ్మవారి ముందు ఆ రాక్షసి ఎంత చెప్పండి, తోలు తీస్తుంది. అయ్యగారు మాత్రం కదలకుండా కూర్చొని మంత్రాలు చదువుతున్నారు. చివరగా ఒక గ్లాసులో నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమ కలిపి లక్ష్మీ గారికిచ్చి ఇల్లంతా చల్లి రమ్మని చెప్పాడు. లక్ష్మీ గారు ఒక మామిడాకుతో ఇల్లంతా నీళ్లు చల్లి మళ్ళీ తిరిగచ్చి పూజలో కూర్చున్నారు. మెల్లగా పిశాచం వెనక్కి తగ్గింది. సమ్మక్క దేవత పిశాచాన్ని తరిమేయడం అయ్యగారు కళ్ళు మూసుకొని చూస్తున్నారు. కొద్దిసేపటికే ఇల్లు ప్రశాంతంగా అనిపించడం వెంకటేశ్వరరావు లక్ష్మీ గార్లకు తెలుస్తుంది. మనసులో ఏదో తెలియని ప్రశాంతత మొదలైంది. వాళ్ళు ఆనందంతో జై సమ్మక్క అంటున్నారు. చివరికి పూజ పూర్తయింది. సమ్మక్క విగ్రహం అలంకరణతో, నైవేద్యాలతో, పూలతో వెలిగిపోతుంది. అమ్మవారిని చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. దంపతులు, పిల్లలు కన్నీళ్లతో దేవతకు సాష్టాంగ నమస్కారం చేశారు. చెమట పట్టిన నుదుటిని తుడుచుకుంటూ అయ్యగారు లేచారు. మీ ఇల్లు ఇప్పుడు పవిత్రం. మల్లమ్మ ఆత్మ ఇక మీ దరిదాపుల్లోకి రాదు. కుటుంబమంతా అయ్యగారి పాదాలపై పడ్డారు. తర్వాత ఆయన వీళ్లకు ఇంకా కొన్ని రోజుల పాటు ఇంట్లో ఎలా ధూపం వేయాలో, ఎలా పూజ చెయ్యాలో, ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాడు. అయితే ఇంతకు ముందు చెప్పాను కదా, గ్రామ పెద్ద రామయ్య గారు ఇదంతా ఎవరు చేస్తున్నారో నీకు తర్వాత చెప్తా అన్నాడని. వాళ్ళెవరో కాదు, వెంకటేశ్వరరావు గారి సొంత అన్నయ్య కొడుకు ఫ్యామిలీ. ఎందుకంటే వాళ్ళ తాతల దగ్గర నుంచి వచ్చిన 12 ఎకరాల ఆస్తిలో వెంకటేశ్వరరావు గారి 4 ఎకరాలు అలా ఎవరి వాటా వాళ్ళకి వచ్చిందంట. అయితే ఈ రాజేష్ వాళ్ళ ఆస్తినంతా విచ్చలవిడిగా ఖర్చు చేసి వెంకటేశ్వరరావు గారి భూములను ఆక్రమించుకోవాలని ప్లాన్ చేశారంట. ఇక గ్రామ పెద్దలకు ఊర్లో అందరూ పరిచయాలుంటాయి కాబట్టి ఆ కుట్ర గురించి వాళ్ళకు ముందే తెలుసు. కానీ వాళ్ళల్లో వాళ్ళ మధ్య గొడవలు పెట్టించడం ఎందుకని బయటికి చెప్పలేదు. కానీ వాళ్ళిలా చేతబడులు చేసి చంపేంత చేస్తారని అనుకోలేదు వెంకటేశ్వరరావు, నన్ను క్షమించు అన్నాడు. వాళ్ళ సొంత అన్న కొడుకే ఇలా చేయించాడు అని తెలిసి వెంకటేశ్వరరావు గారి గుండె పగిలిపోయింది. చాలా బాధపడ్డాడు. అప్పుడు రామయ్య గారు అన్నారు, మేం వాళ్ళని పంచాయతీకి పిలిపిస్తాం, ఊర్లో ఇలా చేస్తున్నారు కాబట్టి ఊరి నుంచి వెలివేస్తామన్నారు. కానీ రావు గారు చాలా మంచి వ్యక్తి. ఎంతైనా నా అన్న కొడుకులు. ఇన్నాళ్ళు మేము ఒంటరి వాళ్ళం, కానీ ఇప్పుడు ఆ సమ్మక్క దేవత మాకు తోడుగా ఉంది. వాళ్ళు నిజంగా తప్పు చేసుంటే ఆ దేవతే వాళ్ళను శిక్షిస్తుంది. అంతా దేవత మీద భారం వేస్తున్నా అని చెప్పి రావు గారి ఇంటికి వచ్చేశారు. ఇక తన భక్తుల జోలికొచ్చిన వారిని దేవత వదిలిపెడుతుందా? బాణాన్నే అంతం చేసింది. బాణం వేసిన వాళ్ళను వదులుతుందా? అప్పటి నుంచి రాజేష్, సుమిత్ర గార్ల ఫ్యామిలీ అగమ్య గోచరంగా మారింది. వాళ్ళింట్లో అందరికీ ఆరోగ్యాలు పాడైపోయాయి. కొన్నాళ్ళకి వాళ్ళకు అర్థమైంది, మా చిన్నాన్న కుటుంబానికి నష్టం చేయాలని చూసినందుకే సమ్మక్క దేవత మాకి శిక్ష వేసింది అని. అప్పుడు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న సమ్మక్క సారలమ్మ ఫోటో ముందు నిలబడి ఏడ్చారు. వచ్చేసారి మేడారం జాతరకి వచ్చి బెల్లం సమర్పించుకుంటాం, మమ్మల్ని క్షమించమ్మా అని మొక్కుకున్నారు. అమ్మవారి గుడికెళ్ళి పశ్చాత్తాపడ్డారు. తర్వాత కొద్ది రోజులకే మెల్లమెల్లగా వాళ్ళ ఆరోగ్యాలు బాగయ్యాయి. తరువాతి సంవత్సరం వచ్చిన మేడారం జాతరలో కుటుంబంతో సహా అందరూ వచ్చి బెల్లం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. తల్లి దీవెనల్లో అందరూ సుఖ సంతోషాలతో ఉంటున్నారు. సమ్మక్క దేవత తనని నమ్ముకున్న భక్తులని ఎలాంటి కష్టం నుంచైనా దూరం చేస్తుంది అనడానికి వీళ్ళ కుటుంబాలే మనకు స్ఫూర్తి. తర్వాత వెంకటేశ్వరరావు గారికి గ్రామంలో ప్రైమరీ స్కూల్లో హెడ్ మాస్టర్గా ప్రమోషన్ వచ్చిందంట. లక్ష్మీ గారు ఇంట్లోనే టైలరింగ్ పని చేస్తున్నారు. ఇంటి పూజా గదిలో సమ్మక్క సారలమ్మ విగ్రహాలకు ప్రతిరోజు హారతి జరుగుతుంది.
పిల్లలు అనన్య, తేజ తమ అమ్మమ్మ, తాత నుంచి భక్తి, ధైర్యం నేర్చుకున్నారు. భయం అనేది చాలా శక్తివంతం, కానీ భక్తి దానికంటే బలమైనది. మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం, ఎన్నో దేవాలయాలకు వెళ్తూ ఉంటాం, కానీ కష్టాలు తీరనప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం గనక భక్తితో ఇష్టంగా సేవించగలిగితే కష్టం వచ్చినప్పుడు మనం నమ్ముకున్న భగవంతుడు మనల్ని ఖచ్చితంగా కాపాడతాడు. మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జై సమ్మక్క తల్లి. గాయ్స్, వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అయితే దీనికంటే ముందు కొన్నేళ్ల క్రితం మా పక్కింట్లో ఉన్న అమ్మాయికి దయ్యం పట్టినప్పుడు జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ వీడియో చేశాను. ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చింది కదా, అదే ఆ వీడియో. మీకు వీలైతే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే ఇవాళే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.